హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ రాయలసీమ స్పెషల్ గుత్తంకాయ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు శనగిత్తనాలు, కరివేపాకు, జీలకర్ర. ఈ మూడింటిని దోరగా వేయించి పెట్టుకోవాలి. చింతపండు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, కొబ్బరి, అల్లం ఇవన్నీ పెట్టుకొని మిక్సీలో ఆడించుకోవాలి. బాగా మెత్తగా అయ్యి గ్రైండ్ అయ్యే వరకు ఆడించండి. మెత్తగా ఆడించిన తర్వాత వంకాయల్ని చీలికలుగా కోసుకోవాలి. మధ్యలో కోసుకున్న తర్వాత ఈ మసాలా మిశ్రమాన్ని ఈ వంకాయలో పెట్టుకోవాలి. వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, ఎందుకంటే నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మసాలాని దీనిలో అన్నింటిలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక బాగా మసాలా అన్ని దానిలలో పెట్టుకోండి. బాగా పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక పెనం తీసుకొని దాంట్లో జీలకర్ర, ఒక టమోటా, కరివేపాకు వేసి వేయించుకోండి. ఆయిల్ కానీ కొంచెం బాగానే వేయండి. ఆయిల్ని కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం మసాలా మిశ్రమాన్ని పెట్టుకున్న వంకాయల్ని అన్నింటినీ ఈ నూనెలో వేయించండి. బాగా వేగిన తర్వాత బాగా వంకాయలు అనేటివి మగ్గాలి. మగ్గిన తర్వాత వంకాయలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం మసాలా మిశ్రమం ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఆ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేయండి. ఆ మిశ్రమాన్ని అంతా వేసిన తర్వాత ప్లేట్ వేసి చాలాసేపు మగ్గించండి. అంటే ఒక 15 నిమిషాలు మగ్గించండి. మెత్తగా అయిపోయిన తర్వాత చూడండి, వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. దాంట్లోకి మనము కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకోండి. రెడీ వంకాయ కర్రీ.